సో చెప్పండి అన్న, అసలు నీట్ అయితే నిర్వహించడం జరిగింది, మరి నీటిలో అవకతవకలు అయితే జరిగినాయి అంటారు, అది ఎంతవరకు నిజం? అంటే దేశంలో ప్రతి ఏటా ఎంబీబీఎస్లో ఎంట్రన్స్ కోసం, అంటే ఎంబీబీఎస్లో సీట్ సంపాదించడం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్లో దాదాపుగా మొన్న జరిగిన ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగాయనే విషయం కనబడతా ఉన్నది. ఏదైతే 720 మార్కులకు పెట్టినటువంటి ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్కి 180 మార్కుల చొప్పున 720 ఉన్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్లో దాదాపుగా గత కొన్ని సంవత్సరాలకు ఉన్నటువంటి రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 720 మార్కులు బై అనే మార్క్స్ అనేది టాప్ 100లో టాప్ 10 మెంబర్స్కు 15 మెంబర్స్ మాత్రమే ఉంటుండే. అటువంటిది ఈ ఎగ్జామ్లో దాదాపుగా 100లో 67 మందికి 720కి 720 రావడం అనేది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. సరే, విద్యార్థులకు ఒకవేళ చదివి బాగా కష్టపడి 720 మార్కులు తెచ్చుకుందాం అనుకుంటే ఒకటే రాష్ట్రంలో హర్యానాలో ఉన్నటువంటి ఒకటే సెంటర్లో ఒకటే రూమ్లో ఉన్నటువంటి 7 విద్యార్థులకి బైక్ మార్కులు రావడం అనేది కొంచెం అది ఖచ్చితంగా అనుమానాస్పదంగానే కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్లో ఈ మధ్య అంటే దాదాపుగా దేశంలో ఉన్నటువంటి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మైనస్ మార్క్స్ అనేది ఉండడం అనేది కామన్. ఈ 720 మార్క్స్ ఉన్న దాంట్లో ఒక క్వశ్చన్ 4 మార్కులు ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసి రాంగ్ అయితే దానికి ఉన్న మార్క్స్తో పాటు ఇంకో మైనస్ మార్కు 1 పోతుంది. దానివల్ల ఒక విద్యార్థికి 5 మార్కుల మైనస్ మాత్రమే రావాలి. అంటే 720కి అటెంప్ట్ చేసినటువంటి విద్యార్థుల్లో ఒక క్వశ్చన్కి రాంగ్ అయితే ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి 4 మార్కులతో పాటు ఇంకో మార్కు పోతే 5 మార్క్స్ పోతాయి. అటువంటి విద్యార్థికి 715 రావాలి. దానికి భిన్నంగా 718, 719 మార్క్స్ అనేది రావడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్ ఎగ్జామ్లో ఏ విధంగా చూసినా 715 మార్క్స్ ఒక మార్క్ పోతే వస్తుందేమో కానీ 717, 718, 719 మార్క్స్ రావడం అనేది అనుమానాస్పదంగానే ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో కూడా ఏ ఎగ్జామ్లో చూసుకున్నా కూడా ఉన్న విద్యార్థులను బట్టి ఈ రోజు నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది పైగా విద్యార్థులు రావడం జరిగింది. దాదాపుగా ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్లో విద్యార్థులను ఒకటేసారి నిర్వహించినప్పుడు దాన్ని ఒక విడతల వారీగా నిర్వహించడం జరుగుతుంది. విడతల వారీగా నిర్వహించినప్పుడు ఆ విద్యార్థుల యొక్క ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ పేపర్ వచ్చిన స్టాండర్డ్ బట్టి దాన్ని ఈక్వలైజర్ కానీ దానికి కొన్ని గ్రేస్ మార్క్ కలపడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటే టైంకు దేశమంతా ఒకటే టైంకు అన్ని విద్యార్థులకు కండక్ట్ చేసినటువంటి ఒక ఎగ్జామ్లో కేవలం ఒక ½ అన్ అవర్ మేము టైం ఇవ్వడం లేట్ అవుతుందని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పించుకోవడానికి ఏదైతే విద్యార్థులకు మేము ఒక ½ అన్ అవర్ కానీ ఒక 10 minutes లేట్ ఇస్తామని చెప్పేసి గ్రేస్ మార్క్స్ కలవడం అనేది చాలా హాస్యాస్పదంగానే ఉంది. దీనిపైన అనుమానాలు కూడా వ్యక్తం జరుగుతూ ఉన్నాయి. సో ఎంతో కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా అనుమానాస్పదంగా అంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమం మనకి దేశంలో కనబడుతున్నాయి. చాలా రాష్ట్రాలలో విద్యార్థులు కూడా దీనిపైన మాకు అన్యాయం జరిగింది, చాలా మందికి పేపర్ కూడా మాకు సేమ్ రాలేదు, డిఫరెంట్ పేపర్ వచ్చింది, టైం లేట్కి ఇచ్చినామని చెప్పి ఈక్వలైజర్ మార్చడం ఏంటి, ఒకటే సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే రూమ్లో ఉన్నటువంటి 7 720 మార్క్స్ రావడం ఏంటి, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 715 కాకుండా 718, 17 రావడం ఏంటి, ఇటువంటి పలు అనుమానాస్పదంగా ఈ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు దీని యొక్క రిజల్ట్స్లో ఉన్నాయని చెప్పినా కూడా ఎవరైతే ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ దీనిపైన కరెక్ట్గా స్పందించకపోవడం విద్యార్థులందరికీ కూడా పలు అనుమానాలు గురి చేసే విధంగా ఉంది. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా ఇటువంటి దానిలో ఏమైనా తప్పిదాలు త్వరపడితే ఏమైనా తప్పిదాలు జరుగుంటే ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే న్యాయం ఎలా జరుగుతుంది అన్న? ఇంతవరకు కష్టపడి చదివిన వాళ్ళకి ఒకలా ఉండి తర్వాతనేమో కాపీ కొట్టిన వాళ్ళకి ఇంకొకలా ఉంటే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇందులో ఇంతమంది విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి చాలా మంది రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళు అనుకున్న కీ చూసుకున్నప్పుడు వచ్చే మార్కులు కానీ అందులో రిజల్ట్ వచ్చిన మార్కులు కానీ చాలా వ్యత్యాసం ఉంది. అటువంటి వ్యత్యాసాలు ఇంకొకటి ఇందులో పూర్తిగా మనకు అనుమానం ఉన్నది ఏంటంటే టాప్ 100లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్లో మాత్రం మనకి ఇటువంటి అనుమానాలు ఎక్కువ కనబడే అవకాశం ఉంది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సమీక్ష చేసినట్టయితే ఎటువంటి స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా ఎక్కడ అన్యాయం జరిగిందనే విషయాన్ని మీరు 100% తెలుసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి విచారణ జరిగితే ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఆ ఎగ్జామ్ని మొత్తం అప్పటికక్కడే నిలిపేసినట్టయితే కూడా చాలా మంది విద్యార్థులు అన్యాయం జరిగే అవకాశం ఉంది. దీనికి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే అవకాశం ఉంది అనే ఆలోచన చేసి దాన్ని ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఓకే, అయితే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో అయితే రద్దు చేయము, దాని మీద విచారణ అయితే జరిపిస్తామని చెప్పారు. మరి ఇది కరెక్టేనా కాదా? మీ దృష్టిలో కరెక్టా కాదా స్టేట్మెంట్? ఒక ఎగ్జామ్ అంత కష్టపడి చదివినటువంటి ఎంతో
స్టాండర్డ్ గా నిర్వహించినటువంటి ఎగ్జామ్ లో ఈ అవకతవకలు జరగడం అనేది 100% అది ఎవరు కూడా సహకరించలేదు, ఎవరు కూడా దానికి మద్దతు పలకరు. ఖచ్చితంగా నిజంగా జరిగింది, వేలాది మంది విద్యార్థులు దీనిపైన నష్టపోతున్నారంటే అటువంటి ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిన అవసరాలు కూడా మన దేశంలో కానీ రాష్ట్రంలో కూడా ఎన్నో ఉన్నాయి. అట్లా కాకుండా ఇంత స్టాండర్డైజేషన్ ఎగ్జామ్ లో ఎక్కడ మిస్టేక్ జరిగింది, దేనివల్ల ప్రలోభాలు జరిగినాయి, ఎక్కడ విద్యార్థులు దీనికి దోహదపడ్డారు, అటువంటి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా విద్యార్థులందరూ కూడా ఎంతమంది నష్టపోతున్నారు, వాళ్ళు నష్టపోకుండా దీన్ని ఈక్వలైజేషన్ పొజిషన్లో ఏ విధంగా చేయాలి, ఇప్పుడు సీట్లకు ఏ విధంగా అనుగుణంగా వీళ్ళకు ర్యాంక్స్ ఇస్తాన్ని ఇప్పుడు జరిగిన ఎగ్జామ్కి ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసి, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి విషయాలు జరగకపోవచ్చు, కొన్ని రాష్ట్రాలు జరిగినట్టు ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఆ విద్యార్థుల పైన కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కానీ దీనికి సహకరించిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులు అంటే వాళ్ళ సంవత్సరాలు గడిపి లాంగ్ టర్మ్ తీసుకొని లక్షలాది రూపాయలను వేలాది రూపాయలను కాలేజీలలో లేదా ఇన్స్టిట్యూషన్లో పెట్టి ఈ విధంగా లీక్ అయిందన్న తర్వాత విద్యార్థులు అందరూ కూడా మనక్షోభానికి చాలా మంది గురవుతారు. అటువంటి విద్యార్థులను కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఏదైతే ఎన్టీఏ తీసుకున్న నిర్ణయం బలోపేతంగా విద్యార్థులందరికీ సపోర్ట్ చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.